जिंदाबाद जिंदाबाद स्टेट पेशर्स एसोसिएशन जिंदाबाद जिंदाबाद स्टेट पेशर्स एसोसिएशन जिंदाबाद। ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులు అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయానికి మా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర సంఘం యొక్క ఆదేశం మేరకు జిల్లా సంఘాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకి రావాల్సినటువంటి పద్ధతులు పిఏలు రావాలని, లోగడ జరిగినటువంటి అన్యాయాన్ని సవరించాలని, మరి దానికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు రాగానే వెంటనే ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించేస్తాను, నాకు ఏం ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిజంగా మాకు ఇప్పుడు ఏదో మార్పు వచ్చిందేమో అనుకో, 15 సంవత్సరాల అతని యొక్క చరిత్రని తెలిసి కూడా మరి మేము మళ్ళీ అతన్ని బండి మీద తీసుకురావడానికి పరిస్థితి ఏర్పడింది. మరి దాన్ని మళ్ళీ అతను మరి వెనకటి చరిత్రని మళ్ళీ గుర్తు చేశాడు. ఆ గుర్తు చేసిన చరిత్రని తను సవరించుకోకపోతే మళ్ళీ వెనకటి చరిత్రే వస్తుంది. కావాలంటే 15 సంవత్సరాలు పనిచేశాడు. ఆ 15 సంవత్సరాల్లో మరి ఎన్నిసార్లు ఓడిపోయాడో, మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు గెలిచాడో తనకు తెలుసు. మరి ఉద్యోగస్తులతో, రిటైర్ అయిన ఉద్యోగులతో, కార్మికులతో మరి పెట్టుకుంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిసార్లు జరిగిందో మన లోగడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి జలగ వెంకటరావు ఒక తప్ప ఎవరు కూడా మరి ప్రజల యొక్క మన్ననను పొందినటువంటి పరిస్థితి ఈ ఉద్యోగస్తులు కానీ వీళ్ళని కానీ చూసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒకటే గుర్తు చేయదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు పెన్షన్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఒక్కరే అనుకున్నారు, ఒకరు తప్ప మనకేం బాధ లేదు, వాళ్ళతో మనకి ఏం సమస్య లేదు, వాళ్ళు మనకు వ్యతిరేకించినా కూడా మనం గెలుస్తాం అనుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, పెన్షనర్స్కి అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, తల్లి, తండ్రి, అత్త, మామ వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఒక పెన్షనర్కి 10-15 ఓట్లు ఉన్నాయి. మీరు అది మర్చిపోయారు. జరిగినటువంటి చరిత్రలు చూడు, ఉద్యోగస్తులతో పెట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తి పతనం అయిపోయటం తప్పలా, మళ్ళీ రావటం తప్పట్లా. కాబట్టి మీరు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వెంటనే మీరు అనుకున్నటువంటి, మీరు చేస్తానన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే మాత్రం మీకు కూడా లోగడ ప్రభుత్వాన్ని పట్టినటువంటి గతి తప్పకుండా పట్టేస్తారని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్టేజ్కి మాత్రం మీరు రాకుండా మళ్ళీ ఏదో మీరు ఇప్పటి నుంచే చెబుతున్నారు మళ్ళీ 5 సంవత్సరాలు మేమే ఉంటామని మీరు అనుకుంటారు, కలగంటున్నారు. మేము చెబుతున్నా, ఈరోజు ఆల్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి అందరం కూడా కలిసి ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు మరి మాకున్నటువంటి ప్రధాన డిమాండ్ల గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయిన తర్వాత వెంటనే ఒకే నెలలో మీకు పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ అరియర్స్ కానీ, డిఏలు కానీ అన్నీ కూడా మీకు ఏమి కూడా లోటు లేకుండా మీకు ఇస్తామని చెప్పి మాకు ప్రమాణం చేసడం వల్ల మరి మేమందరం కూడా జగన్ గారి మీద వ్యతిరేకంతో మరి మాకు రావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా జగన్ మాకు చాలా మొండి చేయి చూపించినందువల్ల మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన మునగోడు తప్పనిసరిగా మా అందరికీ న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో మేమంతా అందరం కూడా ఓట్లేసి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చినందుకు 13 నెలలైనా కూడా ఇంతవరకు కూడా మా మీద మీకు ఎలాంటి చేయగలగట్లేదు. మాకు 11వ బీఆర్సీలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగించాలి. మాకు దాదాపుగా 112 నెలల అరియర్స్ రావాలి ఇప్పటికి మాకు పెన్షనర్స్కి. మరి మాకున్నటువంటి మరి 3 డిఆర్లు ఇంతవరకు మాకు అనౌన్స్ చేయలేదు. అలాగే మరి కొత్తగా పిఆర్సీ 12వ పిఆర్సీ అపాయింట్ చేయాలి. మరి మాకు డిఏలు వెంటనే ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే కానీ మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరు మా కోపానికి కనుక రుచి చూసినట్టయితే మళ్ళీ మీరు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా పెన్షనర్ల ఐక్యతను మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మాకు రావాల్సినన్ని ఇవ్వాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి వెంటనే మరి పెన్షనర్స్ మీద దయ చూపించకపోతే మాకు ఇప్పటికే చాలా లాస్ అయిపోయింది. మరి మా కాంపిటీషన్ దాదాపుగా 15 సంవత్సరాలు చేసి మా డబ్బులన్నీ లాగేసుకుంటున్నారు. 11 సంవత్సరాలకే 11 సంవత్సరాలు 3 నెలలకు కూడాను మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ట్రావెల్స్ పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్లు 3 కూడా మాకు వెంటనే చెల్లించాలి. అలాగే పన్నెండో పిఆర్సీ వెంటనే అపాయింట్ చేయాలని చెప్పి మా ఈ కోరికలన్నింటినీ కూడా మేము ముందుతున్నాం. దయచేసి మా మీద దయతో మాకు ఇవన్నీ కూడా ఇప్పించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం.